Hi, this is Anuhya, speech language pathologist, నిజామాబాద్. ఒక చిన్న అబ్జర్వేషన్ గురించి చెప్తాను. రీసెంట్గా ఒక పార్క్ వెళ్ళాను. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక మదర్ మేబీ సమ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్ట్ చేయడానికి అనుకుంటా. షీ వాస్ మేకింగ్ సమ్ వీడియో. సో తన చైల్డ్ తోటి ఎంతో ఎమోషనల్గా, ఎంతో బాగా ఒక సమ్ రికార్డింగ్ చేసింది. రికార్డింగ్ చేయడం అయిపోయాక ఇమీడియట్గా మదర్ ఫేస్ చేంజ్ చేసేసి, అరే పో వెళ్ళి ఆడుకోపోరా అనేసింది. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 2 థింగ్స్. వన్ ఈజ్ కాల్డ్ షేరెంటింగ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పేరెంటింగ్. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, షేరెంటింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే ఏదో షేర్ చేయాలి, ఆన్లైన్లో ఏదో పోస్ట్ చేయాలి, మేబీ వాట్సాప్ స్టేటసే కానివ్వండి, ఇన్స్టాలో రీల్సే కానివ్వండి, లేదా సమ్ షార్ట్స్ తీయడం కానివ్వండి. అంటే దీనికోసం పేరెంటింగ్, అంటే పేరెంట్ యొక్క మేజర్ రోల్ ఏదైతే ఉందో అది మర్చిపోతున్నారు పేరెంట్స్. పేరెంటింగ్ అంటే ఏంటి? పిల్లలకి గుడ్ మేనర్స్ నేర్పించడం, సోషలైజేషన్ ఎలా ఉండాలి, వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉండాలి, అండ్ వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని మనం ఎలా ఎంజాయ్ చేయడం, మన రోల్ చైల్డ్ తోటి ఎలా ఉండాలి అనేది పేరెంటింగ్. అండ్ వాట్ ఈస్ షేరెంటింగ్? నువ్వు చేసే ప్రతిదీ షేర్ చేయడం, ఆన్లైన్లో పెట్టడం, స్టేటస్లో పెట్టడం, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో యాక్టివ్గా ఉండడం, ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ దాని ఇంపాక్ట్ చైల్డ్ పైన నెగిటివ్గా మాత్రం ఉండదు. ఇప్పుడు ఒక 5 years లోపల ఉన్న చైల్డ్ అనుకోండి, 5 years లోపలే ఉన్న చైల్డ్ అనుకోండి, సరే వాళ్ళ కన్సెంట్ లేకుండానే మీరు పోస్ట్ చేస్తారు, అన్నీ ఓకే. బట్ 5 years అబవ్ ఉన్న చైల్డ్, ఆర్ యూ టేకింగ్ ద చైల్డ్స్ కన్సెంట్? చైల్డ్కి చెప్పి పోస్ట్ చేస్తున్నారా? చైల్డ్కి తెలుసా మీరు వాళ్ళ వీడియోస్ కానీ ఇవన్నీ పోస్ట్ చేస్తున్నారని? సో వాళ్ళకి చెప్పకుండా చేయడం వల్ల వాళ్ళకున్న ఒక ప్రైవసీ ఏరియాని మీరు డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతున్నారు. సో కొన్ని కేసెస్ చూస్తున్నాం వేర్ ద చైల్డ్ ఈజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ట్రోమా, ఎమోషనల్ డిజిటల్ స్కార్స్ అంటారు. అంటే వాళ్ళకి పిల్లలకి నచ్చట్లేదు పేరెంట్స్ ఇట్లా అన్నీ పోస్ట్ చేయడం. దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ చైల్డ్. ప్రతి పేరెంట్ని నేను క్వశ్చన్ చేయట్లేదు. పేరెంటింగ్ని మర్చిపోయి షేరెంటింగ్ చెయ్యకండి. సో 25% షేరెంటింగ్ చేస్తే 75% పేరెంటింగ్ చేయండి. రివర్స్ చేయకండి. పేరెంట్కి చైల్డ్తో రిలేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ వీడియో చేసే కొంచెం సేపు మంచిగా ఎమోషనల్ తోటి ఉండి పిల్లలతోటి ఆ వీడియో తీసాక వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడం కరెక్ట్ కాదు. ఆ వీడియో తీయడం కోసం మీరు పేరెంటింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఏదో వీడియో చేస్తున్నానని చెప్పి వాళ్ళని ఫుల్ ప్యాంపరింగ్ చేసేసి, వాళ్ళకి అన్నీ నేర్పించేసి, ఫుల్ స్మైల్ తోటి మంచిగా చేసేసి, తర్వాత ఆ వీడియో తీయడం అయిపోయాక వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం, ఇట్స్ నాట్ రైట్. సో పేరెంట్స్ చేంజ్ అవ్వండి. పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ షేరెంటింగ్. షేరెంటింగ్కి తక్కువ టైం ఇవ్వండి, పేరెంటింగ్కి ఎక్కువ టైం.